హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వీటి ధరలైతే భారీగా అయితే పెరిగాయండి. సో, పెరిగినటువంటి ధరలు ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే గనుక వెంటనే కొనుక్కోండి. అయితే ఆ వేటి ధరలు పెరిగాయి ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనం ప్రతిరోజు వాడేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటి ధరలనేవి పెరిగాయి. ఇక్కడ కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి మొదలవడం గత కొన్ని రోజుల క్రితం అకాల వర్షాల కారణంగా మనకు ఏదైనా మార్కెట్‌కు వెళ్ళినా సామాన్యుల జేబుకు చిల్లు పడుతుంది. ఇక్కడ తాజాగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే ఇటీవల పడిన అకాల వర్షాలు రైతులకు తీవ్రంగా ప్రభావం అయితే చూపాయి. పలు ప్రాంతాల్లో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. సో, ముఖ్యంగా టమాటా గానివ్వచ్చు, మిర్చి గానివ్వచ్చు, బీరకాయ గానివ్వచ్చు, సో, వంకాయ గానివ్వచ్చు. సో, నష్టపోవడంతో మార్కెట్‌లో సరఫరా అనేది తగ్గిపోయింది. సరఫరా తగ్గితే ధరలు పెరగడం సహజం. ఇదే పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితట మనకు టమాటా వచ్చేసి కేజీ రూ. 10 చొప్పున ఉన్నటువంటి టమాటా ఇప్పుడు మనకేంటంటే ధర వచ్చేసి రూ. 20, అంటే ఒక కేజీ రూ. 20కైతే పెరిగిపోయింది. కొన్ని మార్కెట్‌లో ఇది ఇంకా ఎక్కువగా అమ్ముడవుతుంది. సరఫరా తగ్గడము, డిమాండ్ పెరగడం వంటి టమాటా ధరలు మళ్ళీ ఎగబడుతున్నాయి. హైదరాబాద్‌లో మనం చూసుకున్నట్లయితే రైతు బజార్‌లో మనకు కూరగాయ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక టమాటా కిలో వచ్చేసి రూ. 23 నుండి ఇక మనకు వంకాయలు కేజీ రూ. 18 నుండి బెండకాయలు రూ. 35, పచ్చిమిర్చి రూ. 40 వరకైతే ఉంది. బీన్స్ ఇక అమాంతం రూ. 60, క్యారెట్ వచ్చేసి కేజీ రూ. 23, గోబీ రూ. 25 అయితే లభిస్తుంది. అలాగే అల్లం వచ్చేసి ఒక కేజీ రూ. 100, వెల్లుల్లి రూ. 200 వరకు అయితే చేరుకోవడం గమనార్హం. ఇక్కడ మనకు పక్క రాష్ట్రంలో కూడా ఇదే విధంగా ధరలైతే ఉన్నాయి. ఇక పంట నష్టంతో పాటు మరికొన్ని అంశాలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. కొన్ని చోట్ల మనం చూసుకున్నట్లయితే వ్యాపారులు కలిసి ఈ ధరలైతే పెంచుతున్నట్టుగా ఒక టాక్ అయితే ఉంది. ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే వేసవి కాలము ఉత్పత్తి తగ్గడము కూడా అయితే ఒక కారణం అయితే ఏర్పడింది. రవాణా ఖర్చులు పెరగడం కూడా అయితే ధరలకు ప్రభావం అయితే చూపుతుంది. మొత్తంగా చూస్తే కూరగాయ ధరలు మనకు ప్రస్తుతం సామాన్యులుగా భారం అయితే మారాయి. సో, ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూరగాయ ధరలు మనకు ఒక నెల ముందు ఉన్నటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలు అనేవి మనకు తగ్గి ఉన్నాయి. అప్పుడు ప్రజలు కొనుక్కొని తినడము చాలా వరకు బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కూరగాయ ధరలు డబల్ అయితే చేరుకున్నాయి. అంటే రూ. 10 ఉన్నటువంటి కేజీ టమాటా రూ. 20కి అయితే చేరింది. ఈ విధంగా అయితే ఈ ధరలు అనేది అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు కూడా అయితే కొంచెం ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం పోతున్నారు ఏంటనేది మనమైతే వేచి చూడాల్సి అయితే ఉంది. సో, ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడైతే మనకు కొన్ని ప్లేస్‌లో రూ. 10కి అమ్ముతున్నారు. సో, ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోండి. ఒకవేళ పెరిగి ఉంటే గనక మీరు వెయిట్ చేయండి. మళ్ళీ ఏంటంటే ఇది తగ్గే అవకాశం అయితే ఉందండి. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.